ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనములు. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. సహోదరులారా, దేవుడు తన ఆత్మను క్రీస్తు ద్వారా మాత్రమే ఇస్తాడు. క్రీస్తు మీద నమ్మకముంచిన వారికి మాత్రమే ఇస్తాడు. అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.